హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్స్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. లో బడ్జెట్లో ఈ ఫ్లాట్స్ అండి మనకి. అలాగే జిహెచ్ఎంసీ అప్పుడుతో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 450 స్క్వేర్ యార్డ్స్. టోటల్ మనకి 5 ఫ్లోర్స్, 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మనకి. బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్స్. ఫ్లాట్స్ అయితే చూసుకున్నట్టయితే 1479 SFT. యూడిఎస్ వచ్చేసి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఫ్లాట్స్కి అయితే మనకి కంప్లీట్గా రెడ్ బ్రిక్తో అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడొచ్చు మనకి రెడ్ బ్రిక్ అనేది చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. వీళ్ళు వచ్చేసి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. జస్ట్ 4 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ చుట్టూ అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. చుట్టూ అంతా కూడా గ్రీనరీ ఏరియా అనేది ఉంటుంది మనకి. టోటల్ మనకి స్టిల్ ప్లస్ 5 ఫ్లోర్స్, 10 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి గ్రౌండ్లో వచ్చేసి కంప్లీట్గా విత్ పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. పార్కింగ్ ఏరియా చూడొచ్చు మనకి చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. విత్ లిఫ్ట్, పవర్ బ్యాకప్, విత్ సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే రండి నాతో పాటు ఫ్లాట్ చూద్దాం. వచ్చేసి కార్నర్ స్పేస్ వస్తుంది. కార్నర్ స్పేస్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది వస్తుంది మనకి. అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి. అలాగే వాస్తు ప్రకారం అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారు. వీళ్ళు వచ్చేసి మనకి లిఫ్ట్ ఆనకుండా ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే 1479 SFT. యూడిఎస్ వచ్చేసి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది వస్తుంది. హాల్ ఏరియా అయితే మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. హాల్ ఏరియా టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది. చూడొచ్చు మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ఏరియాలో వస్తుంది. హాల్ ఏరియా కూడా మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా వస్తుంది. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. అలాగే మనకి ప్రతి ఫ్లాట్లో కూడా విత్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా అంటే చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే కిచెన్ ఏరియా అనేది ఇక్కడ వస్తుందండి. మనకి కిచెన్ ఏరియాలో కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది వస్తుంది. అలాగే మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి. అలాగే యూటిలిటీ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా ఉంటుంది. చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అనేది విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి స్టోరేజ్ ఏరియా కోసం చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో విత్ టీవీ నెట్ పాయింట్ అనేది వస్తుంది. హాల్ ఏరియాలో కాకుండా విత్ మాస్టర్ బెడ్రూమ్లో టీవీ నెట్ పాయింట్ వస్తుంది. చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్స్కి అయితే. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి జస్ట్ 4 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలాగే మనకి డైనింగ్ ఏరియా అనేది ఏరియాలో వచ్చింది. డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ డైనింగ్లో బాల్కనీ ఏరియా వచ్చింది. రోడ్ ఫేసింగ్ వ్యూ ఉంటుందండి మనకి. రోడ్ ఫేసింగ్ వ్యూ ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. చుట్టూ అంతా కూడా గ్రీనరీ ఏరియా ఉంటుంది ఈ ఫ్లాట్స్కి వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ గెస్ట్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్రతి బెడ్రూమ్స్లో కూడా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వచ్చిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విత్ స్లైడింగ్ డోర్స్ విత్ గ్రిల్ ల్యాంప్స్ అనేవి కూడా వస్తాయి మనకి. అలాగే స్టోరేజ్ ఏరియా కోసం కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్స్కి అయితే. టోటల్ మనకి 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఏరియా వచ్చింది. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్స్కి అయితే. మెయిన్ డోర్ అనేది మనకి ఇండియన్ టేక్ వుడ్ వస్తుందండి. మనకి డోర్ కూడా మనకి గుమ్మాలు కూడా విత్ ఇండియన్ టేక్ అనేది వస్తుంది. అలాగే బెడ్రూమ్స్లో అలాగే మనకి స్లైడింగ్ డోర్స్ వచ్చేసి కూడా మనకి కంప్లీట్గా గుమ్మలు కాకుండా విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ వస్తుంది. కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్పుడుతో కన్స్ట్రక్షన్ చేశారు. 450 స్క్వేర్ యార్డ్స్. యూడిఎస్ వచ్చేసి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. అలాగే ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే 1479 SFT మనకి ఫ్లాట్ సైజు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సుచిత్ర సర్కిల్కి వెరీ నియర్ బైలో ఉంటుంది. పద్మానగర్ ఫేజ్ 2లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. పద్మానగర్ సర్కిల్కి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 4,999 per SFT నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.